వీడియోలో నేను జస్ట్ కొంచెం ఫన్ కోసమే, ఎవరిని ఉద్దేశించి కాదు, కొంచెం అది ఇది మాట్లాడిన ఫన్ అంతే. ఆర్సీబీ అయితే విన్ అయిపోయింది ఫైనల్లీ. చూడండి ఇక దుబాయ్లా తింటారు మామూలు, రప్ప రప్ప లాగిస్తారు, ఎవడగడుగుతాడు దీన్ని. నమస్తే అందరికి. ఇప్పుడే డ్యూటీ నుంచి అయితే వచ్చినాక అయితే ఈరోజు కుకింగ్ అయితే వేస్తున్నా. అలసిపోయినా కానీ కుకింగ్ అయితే వేస్తున్నా, ఎందుకంటే కుకింగ్ చేయాలి, తినకపోతే మళ్ళీ రేపు ఇంకా అలసిపోతాం. సో కుకింగ్ అయితే చికెన్ లివర్ అయితే వేస్తున్నా. చూడండి చికెన్ లివరు ప్లస్ మన ఆనియన్స్ ఇక్కడ ఫ్రై అవుతున్నాయి మంచిగా. అండ్ ఇక్కడ ఒక అమ్మాయి ఏమో వండుకుంటుంది. ఇవి వండుతున్నప్పుడు నేను ఎట్లా తీయాలా వీడియో, ఇక్కడ మిషన్ సౌండ్ చూడండి, ఇంత ఘోరంగా ఉంటుంది నా పరిస్థితి. అయినా నేను వీడియోలు తీస్తా. ఇప్పుడు కిచెన్ లెవర్ లేరు, ఇవి మంచిగా వండుకోవాలా, తినాలా, మళ్ళీ డ్యూటీకి పోవాలా రేపు. ఈరోజు తెలిసేగా డ్యూటీలో మొత్తం చింతపండు అయింది మనది. 15 రోజుల తర్వాత డ్యూటీకి అయితే పోయినాం. సో బాగా పని అయితే అయింది, బాగా అలసిపోయినాం. ఎండ కూడా బాగా కొడుతుంది దుబాయ్లో. సో వర్క్ అయితే వేసేసి అయితే వచ్చినాం. ఇప్పుడు వండి తిని పోదాం. రేపు అయితే మా మేనేజర్ అయితే 11కి రమ్మన్నాడు. 11 నుంచి 9 దాకా, 11 AM నుంచి 9 PM దాకా డ్యూటీ ఉంటుంది మనది రేపు. సో రేపు అయితే మళ్ళీ డ్యూటీకి పోదాం. రేపు డ్యూటీలో ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ ఒక వీడియో షూట్ చేసి మనం అప్లోడ్ అయితే చేద్దాం మన ఛానల్లో, సరేనా? సో మీకు కనుక వీడియోస్ అవి ఇవి నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే వేసుకోర్రి మంచిగా అప్డేట్ కోసం. అంటే అప్డేట్ ఏముంటుంది మన బొంగుల న్యూస్, కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోరు జరా, మంచిగా ఉంటుంది, వీడియోకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. వేరే వీడియోస్ కూడా వస్తాయి. సో ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం. సో ఇక్కడ ఇది ప్లస్ ఇది, ఇక్కడ ఈ ఈ ఈ సౌండ్ చూడండి. ఈ సౌండ్ వస్తే ఎట్లా కుకింగ్ చేసేది? నేను వచ్చేది ఇప్పుడు 9 అవుతుంది, 10 అవుతుంది. ఇక్కడ దగ్గర ఇది ఒకటి ఉంటుంది నా తలకాయ నొప్పి. ఇది కటింగ్ చేయాలా, ఈడ గాలిపోతుంది. ఇగో ఈడ ఒక రైసు, ఎన్ని ఏమని చేయాలి నేను? అసలు నా పరిస్థితే ఇట్లుంది. మళ్ళీ రేపు పోవాలా, ఇగో మళ్ళీ గడ్డం మంచిగా మళ్ళీ కొంచెం పెరిగింది గడ్డం. ఇగో గడ్డం తీయాలా రేపు మార్నింగ్ లేచి. మీరేమో లైక్ కొట్టరు వీడియో చూస్తారు కానీ లైక్ కొడతలేరు. మరి నా వీడియోస్ అప్లోడ్ చేసిన కూడా లైక్ కనిపిస్తలేదా మీకు? అంటున్నా, జస్ట్ రిమైండ్ చేస్తున్నా మీకు, లైక్ కొట్టండి. కొంచెం లైకే లేదు, సపోర్ట్ లేదు, ఏం లేదు. ఆ వాచ్ టైం పెడతలేదు, ఏం పెడతలేదు. యూట్యూబ్ కూడా నాతో ఆట ఆడుకుంటుంది. యూట్యూబ్ కూడా మంచి ఆట ఆడుతుంది, సరేనా? సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోర్రి అబ్బా, సరేనా? సపోర్ట్ చేయండి కొంచెం. ఇగో కుకింగ్ చేస్తున్నాం ఈ కిచెన్లో. 20 మంది కుకింగ్ చేస్తాం ఈ కిచెన్లో. 20 మంది చేస్తే నేను కుకింగ్ చేస్తున్నా. ఇప్పుడు వస్తారు, డోర్ తీసి డిస్టర్బ్ చేయడానికి వస్తారు నన్ను. ఇప్పుడు ఎవరు లేరు, 2 నిమిషాల్లో ఎవరు రాలేరు. ఇగో మళ్ళీ వస్తారు. ఇప్పుడు వస్తే నా ఇక అయిపోతుంది చింతపండు. ఇక ఈడ సౌండ్ ఒకటి మీకు డిస్టర్బ్ అవుతుంది. ఈడేంద్ర వీడియోస్ అప్లోడ్ పెడితే కానీ ఈడ సౌండ్ వస్తుంది, పక్కన కుకింగ్ అంటాడు. అడ కాలిపోయింది. ఇప్పుడు దాంట్లో చికెన్ లివర్ వేద్దాం. సో మనం తీసే వీడియోలో ఇది కాలిపోయింది చూడండి. ఇగో ఎంత ఆనం కాలిపోయింది చూడండి. ఎంత ఆనం ఏం కాలేదు. సో ఇప్పుడు ఇది ఉంది. ఇంకో బాధ ఏంటంటే చూడండి, అది కుక్ అవుతుంది, మనం ఇక్కడనే ఉన్నాం. ఇంకో బాధ ఏంటంటే ఆర్సీబీ గుజరాత్ మ్యాచ్ ఉంది. వాళ్ళేమో 30 బాల్లో ఇంక 45 ఎంతో కొట్టాలా. కోహ్లీ అవుట్ అయిపోయిండు. ఆర్సీబీ మొత్తం ఫుల్ ఫామ్లు ఉంది. సో ఆర్సీబీ అయితే ఈరోజు మళ్ళీ ఈసారి కూడా కప్పు కొట్టేటట్టు ఉంది. మంచి కాంపిటీషన్ ఉంది ఆర్సీబీ. కొడితే కొంచెం ఎస్ఆర్హెచ్ కొట్టాలి ఆర్సీబీని. ఇక స్కోర్లో డిపెండ్ చేయడు, అది మళ్ళీ ఏమైతే తెలియదు. సో మన కర్రీ అయితే అవుతుంది. సో ఈ కర్రీని మళ్ళీ రెడీ చేసేసి మన డైలీ వ్లాగ్ డ్యూటీ కూడా మంచిగా వదిలిపోయింది. గంటకి 15 రూపాయలు అంట. 10 గంటలు డ్యూటీ చేసి వచ్చిన. సో 150 రూపాయలు వస్తాయి దిరామ్స్ ఇక్కడి. ఓకేనా? 150 దిరామ్స్ ఇస్తారంట నాకు గంట, మొత్తం 10 గంటలే. సో వారానికి 3 రోజులు పిలిచారు ఇట్లా. సో పోవుడే ఎన్ని రోజులు పిలిస్తే అన్ని రోజులు మళ్ళీ వ్లాగ్ చేసాడు ఇట్లా మంచిగా. ఇది మన కుకింగ్ అండ్ డైలీ వ్లాగ్. సరేనా? నచ్చితే కొంచెం ఫాలో అవ్వండి. కామెంట్ గుర్తుంది అయ్యా, కామెంట్ గుర్తుతే ఎవడైనా వేరేడైనా వీడియో చూస్తాడు. మీరు చూసేది కొంతమంది నాకు లవ్లీ సబ్స్క్రైబర్స్, మంచోళ్ళు, నన్ను సపోర్ట్ చేస్తారు. మీరు చాలా మంచోళ్ళు. కొంచెం కామెంట్ అయినా పెట్టండి, లైక్ అయినా కొట్టండి. కామెంట్ పెట్టకుండా కొంచెం లైక్ కొట్టండి అయ్యా. ఈ కష్టపడతారు, కాలిపోయిందే. చూడండి ఇక దుబాయ్లో తింటారు మామూలు, రప్ప లాగిస్తారు, ఎవడగడుగుతాడు దీన్ని? నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి వచ్చి కడిగి మళ్ళీ కొత్త రైస్ పెట్టాలనా? ఇదా నేను చేసే కూలి పని? ఇదా రూమ్లలో? మీరు చూడండి, దుబాయ్లో బాగుంటుంది అంటారు, ఇదేనా బాగుండేది? సో ఇది మన రైసు. దీంతో 2.5 కప్పులు అయితే రైస్ తీసుకున్నా. ఇది చూడండి, తిన్నారు కానీ దీన్ని అడగలేరు. దీన్ని ఎవడు అడుగుతాడు? ఇప్పుడు నేను అడగాల? అన్నీ మనమే అలా పని. కూలి నా కొడుకుని అయితే పెట్టేస్తున్నాయి ఇక. సో రైస్ అయితే కుక్ చేస్తున్నాయి ఇక. సో రైస్ మీద ఇది పెట్టేసి, మన కుక్కర్ ఇదే. సో ఈ కట్కి వేసేసి కుక్కర్ని నొక్కేస్తే రైస్ కుకింగ్ రెడీ. లెట్స్ సీ కర్రీ. చూడండి ఎట్లా కొట్టుకుంటుందో, ఎట్లా సౌండ్ వస్తుంది చూడండి. దీంట్లో ఎట్లా వీడియో ఇస్తాను నేను చూడండి. సో ఇది మన కర్రీ అయితే కుక్ అవుతుంది. మంచిగా కుక్ కాల, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా మసాలాలు వేయలేదు, వేస్తా ఇప్పుడు.
సో ఆర్సీబీ అయితే విన్ అయిపోయింది ఫైనల్లీ. సో మన కుకింగ్ కూడా రెడీ అయిపోతుంది. సో ఈ వీడియోలో నేను జస్ట్ కొంచెం ఫన్ కోసమే, ఎవరిని ఉద్దేశించి కాదు, కొంచెం అది ఇది మాట్లాడిన ఫన్ అంతే. ఓకేనా, ఏమనుకోకూడదు. కర్రీ అయితే కుకింగ్ అవుతుంది.